హాయ్ ఎవ్రీవన్, ఈరోజు గెట్ రెడీ విత్ మీ చేద్దామా నాతోటి. ఇది వచ్చేసి నా రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అనమాట. ఈ శారీకి ఒక స్పెషాలిటీ ఉంది, అది నేను లాస్ట్లో చెప్తాను. ఇది వచ్చేసి నా మేకప్ బ్యాగ్ అనమాట. ఇందులో అన్నీ నేను నా ఫేస్కి నా హెయిర్కి సంబంధించినవన్నీ పెట్టేసుకుంటాను అనమాట. ఏదో ఒకరోజు ఈ బ్యాగ్లో ఏం పెట్టాను అనేది కూడా ఒక వీడియో చేసి చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి పర్ఫ్యూమ్. ఈ ఎండాకాలంలో పర్ఫ్యూమ్ లేకపోతే అంతే. తర్వాత వచ్చేసి ఫస్ట్ ఫెయిర్ అండ్ లవ్లీ అయితే పూసేసుకుంటున్నాను నా ఫేస్కి. నార్మల్గా ఫేస్ వాష్ చేసుకొని ఫస్ట్ ఫెయిర్ అండ్ లవ్లీ అయితే అప్లై చేసేసుకున్నాను. తర్వాత ఇది నేను సింపుల్ మేకప్ చూపిస్తున్నాను. తర్వాత ఫౌండేషన్ క్రీమ్ అనమాట. ఫౌండేషన్ జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ వేసుకొని జస్ట్ ఒక ఐస్ కింద తర్వాత ఒక అట్లా పెట్టేసుకొని తర్వాత మొత్తం అప్లై చేసేసుకోండి. మొత్తం అంతా డాట్స్ పెట్టేసుకొని తర్వాత పౌడర్ పఫ్ తోటి నీట్గా అప్లై చేసేసుకోవడమే ఫౌండేషన్ క్రీము. నాకు హెవీ మేకప్ ఎట్లా చేసుకోవాలో కూడా తెలియదు. మేకప్ చేసుకుంటారు కానీ నాకు ఇట్లా ఒక జస్ట్ ఫౌండేషన్ క్రీమ్ వరకే తెలుసు. ఆ ప్రైమరు అవన్నీ ఇంకా నేను యూస్ చేయను కూడా. ఒకవేళ యూస్ చేయాలనుకుంటే కూడా ఇంకొకరు హెల్ప్ కావాలి, అందుకే అవి నేను కొనను. తర్వాత ఏదైనా ఎక్స్ట్రాగా ఉంటే కింద టవల్ తోటి అలా తుడిచేసుకున్నాను అనమాట. ఫేస్ ఏమన్నా బూజుగా అనిపిస్తే అలా క్లీన్ అయిపోతుంది. తర్వాత ఐబ్రో పెన్సిల్. నా ఐబ్రోస్ లాస్ట్లో వచ్చేసి చాలా చిన్నగా ఉంటాయన్నమాట. లైట్గా లాస్ట్ ఒకటే షేడ్ ఇచ్చేసాను, కంప్లీట్గా అయితే ఇవ్వలేదు. తర్వాత వచ్చేసి ఐలైనర్. అవి పూసుకున్నాను కానీ ఆల్రెడీ అది పెన్సిల్ డ్రై అయిపోయింది. ఇది వచ్చేసి లిప్ లైనర్ అనమాట. జస్ట్ లైట్గా లిప్ లైనర్ వేసేసుకొని తర్వాత లిప్స్టిక్ ఒకటి చూశాను, దానికి మొత్తం అంతా డ్రై అయిపోయింది. నాతో ఒక 4-5 షేడ్స్ ఉన్నాయి. ఫస్ట్ తీసే లోపల అది డ్రై అయిపోయింది. ఇది సెకండ్ది అనమాట. ఇది నాకు ఇష్టమైన కలరు, కాస్త డార్క్ అనిపిస్తుంది. ఎలా ఉంది లిప్స్టిక్ అయితే వేసేసుకున్నాను. తర్వాత నాకు చీర కట్టినానంటే ఇలా సర్దుకోవడంతోనే నా టైం అంతా అయిపోతుంది. మేకప్ అయితే వేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్టిక్కర్. ఇది ఫస్ట్ ఒకటి చిన్నది పెట్టి చూసాను, బాగుండింది. బట్ నాకెందుకో 2 పెడితే బాగుంటుంది అని కొంచెం అది స్టిక్కర్ పైన పెట్టేసుకొని ఇంకొక స్టిక్కర్. నాకు ఎంతసేపు ఉన్న నామాలు ఇష్టము, రౌండ్వి ఇష్టం లేదు. అందుకే ఇంకొకటి పెడితే ఎలా ఉంటుంది అని చెప్పేసి ట్రై చేసా, బాగా అనిపించింది. ఫైనల్గా మేకప్ అయితే అయిపోయింది. అయినా మేకప్లో కుంకుమ లేకపోతే ఎలా? కుంకుమ అది వేస్తేనే ఫైనల్ టచ్ అనమాట. చూడండి, ఫేస్కి కుంకుమ పెట్టేసరికి ఎంత కలర్ వచ్చేసిందో. నాకు పెళ్ళైంది కాబట్టి సింధూర్ కూడా పెట్టేసుకుంటున్నాను నుదుటన. అయిపోయింది. ఫైనల్గా ఫేస్ మేకప్ అయితే ఓవర్. ఎలా ఉందో చెప్పండి. తర్వాత బ్యాంగిల్స్. నాకు బ్యాంగిల్స్ అంటే ప్రాణం. నేను థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకుంటాను కానీ కస్టమర్స్కి చేశాను కానీ నాకు ఎప్పుడు చేసుకోలేదు. ఏదో ఒకరోజు నా కోసం నేను కూడా చేసుకుంటాను థ్రెడ్ బ్యాంగిల్స్. ఇలా అన్నీ నాకు దండిగా చేతికి ఇట్లా ఫంక్షన్ ఉన్నప్పుడు దండిగా వేసుకోవడం ఇష్టం. డైలీ అయితే ఒక 2 వేసేసుకుంటాను. నాకు దండిగా వేసుకోవడం ఇష్టం కానీ బ్యాంగిల్స్ కానీ ఏదో ఒకటి అయిపోయి టుప్ అని ఇరిగిపోతాయి. అందుకోసమే ఎక్కువ అయితే వేసుకో. నాకు పగలగొట్టడం అంత ఇష్టం లేదనమాట. పగిలిపోతే నా మనసు ఇరిగిపోయినట్లు ఉంటుంది బ్యాంగిల్స్. అందుకే జస్ట్ ఒక ఫంక్షన్స్కి మాదిరిగా దండిగా వేసుకుంటాను బ్యాంగిల్స్. నా చేతికి నిండా అంటే నాకు ఇష్టం. ఎలా ఉందో చెప్పండి. సైడ్స్కి అయితే కంగన్స్ అయితే వేసేసుకున్నాను. ఇవి మా చెల్లెల పెళ్ళిలో తీసుకున్నాను అనమాట. తర్వాత నా హెయిర్కి మాత్రం నాకు ఒకటే స్టైల్ ఆఫ్ జడ వచ్చు, అదే వస్తుంది. ఎవరన్నా ఉంటే గిన ఇంకొక హెల్ప్ తీసుకుంటే డిజైన్ వేసుకోవచ్చు. నేనైతే వేరే వాళ్ళకైతే దండిగా హెయిర్ స్టైల్స్ అయితే మార్చి వేస్తాను కానీ నాకు మాత్రం ఇది ఒక్కటే వస్తుంది. మొత్తం అంతా తీసుకొని వెనకాల క్లిప్ పెట్టేసుకొని అల్లుకోవడమే. ఇదొక్కటే నేను వేసుకునే హెయిర్ స్టైల్ అనమాట. లేదంటే లూజ్గా వదిలేసుకుంటాను. అప్పుడప్పుడు పోనీటైల్ కూడా వేస్తానులే కానీ ఇంకా ట్రెడిషనల్ లుక్ జడ అల్లుకోవడమే కదండి. ట్రెడిషనల్ లుక్లో శారీకి మ్యాచ్ అయ్యేలాగా అదే ఇంకా వేసేసుకున్నాను. రబ్బర్ వేసేసుకొని దూగేసుకున్నాను అనమాట. ఇంకా అయిపోయింది నా మేకప్, నా హెయిర్ స్టైల్ మొత్తం అయిపోయింది. ఫైనల్ లుక్ ఒకసారి ఎలా ఉందో చూద్దామా. తర్వాత ఏదో మిస్ అయింది అనిపిస్తుందా మీకేమన్నా? బాగా చూడండి. నా
దండలు అండ్ ఇయర్ రింగ్స్ అనమాట. బాగా నేనైతే దండిగా ఆర్నమెంట్స్ అయితే కొన్నాను. కానీ ఇలా ఫంక్షన్లో వచ్చినప్పుడు ఏది వేసుకోవాలో మాత్రం కన్ఫ్యూజన్. ఫస్ట్ ఏమో కొంచెం పెద్దవి చూశాను, ఇయర్ టాప్స్ అనమాట. తర్వాత ఒకటి చిన్నది చూశాను. అది బాగుందా, ఇది బాగుంది. నాకైతే పెద్దవే ఇష్టం అనమాట. నా ఫేస్ పెద్దగా ఉంటుంది. ఈ చోకర్ ఒకటి పెట్టుకుందాం అనుకున్నాను, కానీ చిన్న ఫంక్షన్ 1 గంటకే కదా అని చెప్పేసి ఏదో చిన్నది మ్యాచింగ్ క్రిస్టల్ సెట్ ఉంటే వేసేసుకున్నాను అనమాట. నా గోల్డ్ ఇయర్ రింగ్స్ తీసేసి అవి 1 గ్రామ్ గోల్డ్ ఆర్నమెంట్స్ అన్నీ పెట్టేసుకున్నాను అనమాట. ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నా ఫస్ట్. ఈ శారీకి ఉన్న స్పెషాలిటీ చెప్తా అన్నాను కదా, ఇంకా వీడియో ఫైనల్కి రాలేదు కదా, చెప్తా. ఏమనుకుంటున్నారు గెస్ట్ చేయండి చూద్దాం. ఈ వీడియో అయిపోయే లోపల ఎవరైనా కామెంట్లో పెడితే గిన చూస్తాను. నేను చెప్పేది మీరు చెప్పింది కరెక్ట్ అయితే గిన మీకు ఏదైనా గిఫ్ట్ ఇస్తాను. తర్వాత ఇది గణేష్ ఉండే డాలర్ సెట్ అనమాట. ఇయర్ రింగ్స్కి నా నెక్ సెట్కి మ్యాచే కాదనమాట. దానికి సంబంధించిన ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి, అవి చాలా హెవీగా ఉంది. కానీ అయినా కూడా ఇది నేను వేసేసుకున్నాను. ఇది నేను కర్నూలులో తీసుకున్నాను అనమాట, చిన్న షాప్లో. ఎలా ఉంది చూడండి ఒకసారి. అండ్ ఇంక ఇది ఫైనల్ లుక్ అనమాట నాది. నేను ఫంక్షన్ హాల్లో కూడా ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను. ఫైనల్ లుక్ ఎలా ఉందో చూసి చెప్పండి. బై ద వే ఈ శారీ వచ్చేసి నా పెళ్లి చీర అనమాట, తలంబరాల చీర. మా సైడ్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వేస్తారు.